ఒంగోలు నగర పంచాయతీ కాస్త నగరపాలక సంస్థ అయిన తర్వాత మొట్టమొదటి మేయర్గా గంగాడ సుజాత అయితే ఎంపిక కావడం జరిగింది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా మేయర్గా ఎన్నికైనటువంటి గంగాడ సుజాత ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిపై మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు. ఎందుకంటే నిన్నటితోటి గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు తాజా మాజీ మేయర్గా ఉన్నటువంటి గంగాడ సుజాత అసలు ఏమనుకుంటున్నారు, ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, వారు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ తరచు. చెప్పండి మేడం, మొట్టమొదటి మేయర్, ఈ అచీవ్మెంట్ అయితే ఎవరు అందుకోలేని పరిస్థితి, కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో మేయర్గా మీకు ఎటువంటి అనుభవాలు, అంటే మీరు మీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అంటే 2021లో నేను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు దాదాపుగా 250 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులని మరి నగరపాలక సంస్థ చేపట్టింది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికైతే నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే మనకి 2012లో నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత, అంటే కార్పొరేషన్ అయిన తర్వాత ఎలక్షన్స్ ఏం జరగలేదు. కాబట్టి మొట్టమొదటి మేయర్గా నాకు అవకాశం కల్పించినందుకు మరి పెద్దలకు నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. మరి మొదటి మేయర్గా ఈ ఒంగోలు నగరం ఉన్నంతకాలము కూడా మొదటి మేయర్గా నాకు చిరస్థాయిగా నా పేరు చరిత్ర నిలబడిపోతుంది. కాబట్టి దానికి మాత్రం ఎల్లవేళ రుణపడి ఉంటాను. అలాగనే మా టైంలో మా కార్పొరేటర్లు 50 మంది కార్పొరేటర్లు మేము అందరము కలిసి ఒకే కుటుంబంలాగా అందరం ఉంటూ వారి డివిజన్స్లో కార్పొరేటర్లు అందరూ కూడా వారి డివిజన్స్లో ఏదైతే డ్రైన్లు కానివ్వండి, అలాగే రోడ్లు కానివ్వండి, పైప్ లైన్ కానివ్వండి, ఏది అవసరమైతే ఉందో మెయిన్ ప్రయారిటీ వాటికి ఇస్తూ ఎల్లవేళ మరి నా కనుసనల్లో నడుస్తూ నాకెంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం తోడ్పడిన కార్పొరేటర్లకు మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే కొన్ని అంటే మనకి ఎక్కువగా ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి. అటు 9వ డివిజన్ కానివ్వండి, 10వ కానివ్వండి, 50 కానివ్వండి, అలాగనే 37, 39 డివిజన్స్ అన్నీ కూడా బాగా ఎక్స్టెన్షన్ ఏరియాస్ అవడం వలన బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఒంగోలు నగరం రోజు రోజుకి. దానికి తగినట్టుగా మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి, ఈ నగరపాలక సంస్థకి ఉంది. కాబట్టి అలాగే ఎప్పుడు రోజు రోజుకి చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి నేటికి మరి గత గవర్నమెంట్లో కానివ్వండి, ఈ గవర్నమెంట్లో కానివ్వండి, అంతా కలిపి పూర్తి స్థాయిలో నేను మేయర్గా ఉండడం అనేది నేను చాలా సంతోషపడుతూ, అలాగే గర్వపడుతూ మా టైంలోని ఇంత డెవలప్మెంట్ చేయడానికి గల కారకులైనటువంటి పెద్దలకు కూడా మరి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలని ఇప్పుడు 2 సార్లు పలకరించిన పరిస్థితి. మేయర్గా వైసీపీ హయాంలో వచ్చారు, వీడ్కోలు కూటమి ప్రభుత్వం జరుగుతున్నారు. పెద్దలంటే అటు వైసీపీ పెద్దలకి, ఇప్పుడున్న కూటమి పెద్దలకి, ఇరువురికి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారా? అసలు మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే వైసీపీలో మేయర్గా వచ్చారు, కూటమి ప్రభుత్వం వీడ్కోలు పలికారు, అసలు ఎలా ఉంది మీకు? ఏంటంటే మనకి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా అండి, ఇది నగరపాలక సంస్థ అనేది సెపరేట్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే మనకు ఉండే రెవెన్యూ ప్రకారంగానే ఇక్కడికి వచ్చిన రెవెన్యూ ప్రకారంగా డెవలప్మెంట్ అది జరుగుతుంటుంది. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా ఫండ్ ఇస్తే ఆ ఫండ్ ద్వారాగా గౌరవ ఎమ్మెల్యేలు కూడా మనకి ఏదైతే అనుకుంటున్నారో ఆ పనుల ద్వారాగా కూడా పని పూర్తి చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ నేను మేయర్ అయినప్పటి నుంచి మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ సరిగా ఏమి రాలేదండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే 15th ఫైనాన్స్ కానివ్వండి, అలాగే ఎన్క్యాపీ కానివ్వండి, మనకి అక్కడి నుంచి రావడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్లో వనుడా ఫండ్ మాత్రం మేము ఒక 6 కోట్ల వరకు మాత్రమే పెట్టగలిగాము. అలాగే ఈ సంవత్సరం అంటే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 6.5 కోట్లకి వనుడా ఫండ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ నాకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన గత ఎమ్మెల్యే గారు అయినా కానివ్వండి, ఈ ఎమ్మెల్యే కూడా మాకు బాగా సహకరించారు, మాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి ఇంత డెవలప్ చేసాం. కాబట్టి వీడుకోలు పలికిన ఎమ్మెల్యే గారైనా, మనకి మొదట మేము వైసీపీలో వచ్చిన ఆ ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే మాకు సహకరిస్తేనే మేము పని చేయగలం. కాబట్టి ఎందుకంటే ఇది పెద్ద నగరపాలక సంస్థకి ఏర్పడింది. కాబట్టి మనకి ప్రభుత్వాలు మనకు ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వాలు ఎవరు వచ్చినా కూడా మా పనితనం ఎలాగుందో, పనితీరు ఎలాగుందో దాని ప్రకారంగా మా మార్క్ వేసుకుంటుంది. నగరపాలక సంస్థ అంటారు తప్ప ప్రభుత్వాలుగా మనకి బయట చెప్పడానికి ఉండదు కదా. నగరపాలక సంస్థలో కార్పొరేటర్లుగా ఉండే 5 సంవత్సరాలను కూడా ఏమేం పనులు చేశారు అనేది ఇంపార్టెంట్. కాకపోతే మాకు సహకరించారు మేము చేసిన ప్రతి పనికి కూడా. ఎందుకంటే వారు మా గౌరవ ఎమ్మెల్యే గారు దామచూరి జనార్దన్ రావు గారికి అయితే వారికి పూర్తి అవగాహన ఉంది.
ఒక నగరపాలక సంస్థ అంటే ఒంగోలు మీద ఒక పట్టు ఉంది. అలాగే ఏ ఏరియాస్లో మెయిన్గా డెవలప్ చేస్తే మనకు పేరు వస్తుందని ఒక అవగాహన ఉంది కాబట్టి, మనకు ఒక విజన్ ఉంది కాబట్టి మేము వాళ్ళకి మాకు చేసిన ప్రతి పనులను మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఒక మేయర్ అంటే జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం, అంటే అధికారులు అదేవిధంగా కార్పొరేటర్ల సహకారం. మీరు వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థిగా కూడా చూసినటువంటి కొంతమంది పూర్తి సహకారం మీకు అందించారా? ఎలా అనిపిస్తుంది? అంటే అందించారనుకుంటున్నారా, అందించలేదని ఫీల్ అవుతున్నారా? అసలు ఎలా అనిపిస్తుంది? అలాగే ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మాకు మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఒక ఫండ్ని మనం పెట్టాలి అనుకోండి, ఎన్కాప్ ఫండ్ కావచ్చు, లేదంటే వన్డా ఫండ్ కావచ్చు, లేదంటే 15th ఫైనాన్స్ కావచ్చు, లేదంటే జనరల్ ఫండ్ కావచ్చు. ఏ ఫండ్ పెట్టాలన్నా కూడా మెయిన్గా అప్రూవల్కి రావాల్సింది కౌన్సిల్కి, మేయర్ దగ్గరికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పని చేయించుకోవాల్సిందే కానీ మనం వేరే రకంగా మాట్లాడడానికి కానీ ఏముండదు. కాబట్టి అందరూ సహకరిస్తేనే కదా మేము పని చేయగలం. అలాగే వారి డివిజన్లో డెవలప్మెంట్ కోసము గౌరవ ఎమ్మెల్యే గారు అయితే మనకి ఎక్కడ ఏదైనా అవసరం అనేటప్పుడు ఇమ్మీడియట్గా పిలిచి మీటింగ్ పెట్టి పలానా ఫండ్ ఉంది, ఎంత ఉంది, దీన్ని ఈ రోడ్డుకి పెట్టండి, ఎండ్ టు ఎండ్ రోడ్డుకి పెడితే మనకు పేరు వస్తుంది, లేదా ఎండ్ టు ఎండ్ డ్రైన్కి పెట్టండి అని మాకు సలహాలు ఇవ్వడం వల్లనే మాకు పేరు రావడం జరుగుతుంది. అంతేగాని ఏ ఒక్కరు సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం ఎక్కడ పని చేయలేము. ఎందుకంటే ఒక చోట నుంచి వచ్చేసరికి ఇంకో చోట ఆగిపోయింది. అలా కాకుండా ముందు మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది, దాని తర్వాత ఈ ప్రయారిటీ ఉంటుంది, దాని తర్వాత సలహాలు ఉంటున్నాయి, డిస్కషన్ ఉంటుంది, దాని తర్వాత అప్రూవల్ ఉంటుంది. నిన్న జరిగిన వీడ్కోలు సభలో 50 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లో 2 భాగాలు విడిపోయాయి. ముఖ్యంగా కూటమి భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వర్గంగా ఏర్పడి, మరొక వర్గంగా దామచర్ల జనార్దనం వర్గంగా విడిపోయి 2 చోట్ల ఆత్మీయ వీడ్కోల సభలు కూడా జరిగిన పరిస్థితి. ఆ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, జనసేన నేత కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది మిమ్మల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలాగే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా అతను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళారు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి చూస్తాను అని అన్నారు. అది మిమ్మల్ని ఉద్దేశించానంటారా? లేవనుకుంటున్నారు? అది నేనైతే వారి వ్యాఖ్యలను వినలేదండి. ఎందుకంటే నిన్న జరిగిన వీడ్కోల సభలో మాకు మామూలుగా నేను ఒక ఎంప్లాయీగానే ఇక్కడ పనిచేశాను తప్ప, నేను ఒక అధికారిగానో లేదా ఒక మేయర్గానో నాకు పవర్ చూపించుకోవడం కోసం అయితే నేను పనిచేయలేదు. నేను అందరితో కలిసికట్టుగా అధికారులందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా లేదంటే ఎవరికి ఏది అవసరం అనేది నేను ఓపెన్గా చాలా ధైర్యంగా నా దగ్గరికి చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు వస్తూ వాళ్ళ సమస్యలు చెప్తూ మేము ఎల్లవేళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్లాగా పని చేసుకున్నాం. కాబట్టి నేను ఎవరు నన్ను ఏమంటున్నారు, ఎవరు నన్ను కోపడ్డారా, లేదంటే నన్ను ఎవరు మెచ్చుకున్నారు ఈ పనుల కన్నా కూడా నేను ఎంతవరకు పని చేయగలిగాను, నాకు ఇచ్చిన బాధ్యతని ఎంతవరకు నేను పూర్తి నిర్వర్తించగలిగాననే ఉద్దేశమే తప్ప నాకు ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా నాకైతే సంబంధం లేదండి. ఎందుకంటే మనం ప్రజలను మనం ఎన్నుకునేటప్పుడు ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి తప్ప మనము ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎవరికైనా మాట్లాడుకుంటే స్వేచ్ఛ ఉంటుంది, వారి అభిప్రాయాలు చెప్పుకుంటే స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే నేనైతే నా పని తప్ప నేను ఏనాడు ఎవరి మీద కూడా అపనిందలు కానివ్వండి, లేదంటే ఎవరి మీద నన్ను అవాకు చవాకులో మాట్లాడటం కానివ్వండి, నాకైతే లేదు. నా పని నాకు ఎప్పుడు కూడా పని చేయడం అది ఒకటే నాకు తెలిసింది. మేయర్గా గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు మాజీ మేయర్ అయిన పరిస్థితి. ఇప్పుడు రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మేయర్ అడుగులు ఎటువైపోయి? అడుగులంటే ఏముండదండి. ఎందుకంటే నేను బేసిక్గా నేను బాగా చదువుకున్నాను, నేను ఎంఏ బీఈడీ చేశాను, మళ్ళీ రీసెంట్గా నేను లా కాలేజీలో జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ప్రభుత్వంలో నేను ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలు చూసినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, నా యొక్క పనితీరు కనుక వాళ్ళకి నచ్చినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో నాకు ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు ఇస్తారని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇకపోతే ఇంకా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు వెంటే ఉంటూ నేను నా డివిజన్ ఏ డివిజన్ అయితే ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు ఆ డివిజన్కి ఇంకా ఏదైనా అవసరమా అని చెప్పి నేను చూసుకుంటూ ఆ డివిజన్ యొక్క అభివృద్ధికి, అలాగే ఇంకా నేనంటే మొత్తం నగరపాలక సంస్థకి మేయర్గా ఉన్నాను కాబట్టి అక్కడ మొత్తం టోటల్గా ఎవరన్నా ఒంగోలు ప్రజానీకం నా అవసరం ఏదైనా అవసరం కనుక ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ వైపు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ తరపున మాట్లాడడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నగరపాలక సంస్థ అభివృద్ధికే కాదండి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను ఎప్పుడు కూడా నిబద్ధతగా ఉంటూ వారి అడుగుజాలను నడవడానికే నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఎవరైనా కూడా ఒక 4 రోజులు ఒక పదవి అలంకరించి వెళ్ళిపోతుంటే చాలా బాధాకరం ఉంటుంది. అసలు 5 సంవత్సరాలు మేయర్ సీట్లో కూర్చున్నారు, ఇవాళతోటి ఆ సీటుకు దూరం అవుతున్న పరిస్థితులు. అసలు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారంట?
నాకైతే చాలా చాలా బాధగా ఉందండి. ఎందుకంటే నేను గతంలో కూడా ఒక టీచర్గా పనిచేసి తర్వాత రిజైన్ చేసినప్పుడు కూడా నేను ఇంతే ఎక్సైట్మెంట్గా అనిపించింది. కానీ నాకు ఇప్పుడైతే ఉదయం నుంచి కూడా నా మనసు అయితే ఏం బాగుంటలేదు. నేను వీళ్ళందరికీ దూరం అయిపోయింది. ఎందుకంటే నాకు ఇంచుమించుగా ఈ నగరపాలక సంస్థలో 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ప్రతి క్షణము శానిటేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, శానిటేషన్ వాళ్ళు దాదాపుగా 1000 మంది ఉంటారు. మిగతా సిబ్బంది సచివాలయం కానివ్వండి అందరూ కలిపి ఒక 1500 మంది వరకు ఉంటారు. నేను నిరంతరము వాళ్ళతో మాట్లాడుతూ, మీటింగ్లు పెడుతూ, కలిసి మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫ్యామిలీకి పెద్దగా ఉంటూ నేను నడిపించాను. కాబట్టి ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను దూరం అవుతున్నానంటే ఎలాగైనా బాధ ఉంటుంది. కాకపోతే మనకి ఇలాంటివన్నీ సర్వసాధారణం కాబట్టి కొద్ది రోజులు కొంచెం బాధపడినా కూడా నేను నేను చేసే పనిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేను సంతృప్తిగానే మరి ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మొత్తానికి ఒంగోలు నగరపాలక సంస్థ మొట్టమొదటి మేయర్గా ఉన్నటువంటి గంగాడి సుజాత నిన్నటి రోజుతోటి కూడా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కూడా ఆ సీట్ నుంచి దూరమవుతున్న క్రమంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి ఒక సంతృప్తికరంగా ఉంది. నాకు అందరూ సహకరించారు. నేను అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాను తప్పితే రాజకీయాలు ఎక్కడా చూడలేదు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నా అవసరం ఖచ్చితంగా ఉన్నది. ప్రతి చోటకు కూడా నేను వెళ్తాను. పార్టీకి కూడా నేను చేదోడు వాదుడుగా ఉంటాను. పార్టీకి కూడా సహకరిస్తాను అని చెప్పేసి కూడా తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణతో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.